కనుమ. మూడు రోజుల పాటు ఎంతో సందడిగా జరిగే సంక్రాంతి పండుగ సమయంలో తెలుగు లోగిళ్లు కొత్త అల్లుళ్ళు బంధుమిత్రులతో కళకళలాడుతుంటాయి. పచ్చని తోరణాలతో సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానించే ఈ పర్వదినంలో తొలి రోజు భోగభాగ్యాలను ప్రసాదించే భోగి, రెండో రోజు పితృదేవతలను పూజించే సంక్రాంతి కాగా మూడో రోజు కనుమ. కనుమ రోజున పాడి పశువుల పండగగా భావిస్తారు. వ్యవసాయ క్షేత్రాల్లో పంటల సాగుకు ఎంతో సాయపడిన పశువులకు రైతులు కృతజ్ఞత తెలుపుకునే రోజు ఇది. రైతులు తమకు పండిన పంటను తామే కాకుండా పశుపక్షాదులతో పంచుకోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులను ఇంటి గుమ్మాల కడతారు. కనుమ రోజున కాకులు కూడా కదలవు అనే సామెతను గుర్తు చేస్తూ ఆ రోజు ప్రయాణాలు చేయొద్దని మన పూర్వీకులు చెప్తుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో పశువులే వారికి గొప్ప సంపద. అవి ఆనందంగా ఉంటేనే రైతుకు కూడా ఉత్సాహం, ఉత్తేజం ఉంటుంది. ఎందుకంటే పంటలు పండటంలో వీటి పాత్ర ఎంతో గొప్పది. అందుకే వాటిని పూజించి ప్రేమగా చూసుకునే రోజుగా కనుమను భావిస్తారు. కనుమను పల్లెల్లో వైభవంగా జరుపుకుంటారు. రైతు కుటుంబాలకు సుఖ సంతోషాలను అందించేందుకు అహర్నిశలు కష్టపడుతూ ఈ మూగ జీవాలు పోషిస్తున్న పాత్రను రైతులు మర్చిపోరు. తమ జీవనాధారానికి మూలమైన పశువుల పట్ల కృతజ్ఞతగా కనుమ రోజున వాటికి విశ్రాంతి ఇచ్చి పూజ చేసుకుంటారు. ఆ రోజు నదీ తీరాలు, చెరువుల వద్దకు వాటిని తీసుకెళ్లి స్నానం చేయించిన తరువాత నుదుట పసుపు, కుంకుమ దిద్దుతారు. ఏడాది మొత్తం రైతుతో సమానంగా కష్టపడే పశువులను కనుమ రోజున ఎలాంటి పనులు చేయించకుండా పూర్తి విశ్రాంతి కల్పిస్తారు. కనుమ రోజున ప్రయాణాలు చేయకూడదంటూ పూర్వకాలంలో పెద్దలు చెప్పిన మాట, ఆ ఆచారం వెనుక ఒక గొప్ప ఔన్నత్యమే దాగి ఉంది. వాస్తవానికి పూర్వం ప్రయాణికులకు ఎక్కువగా ఎడ్ల బండ్లే ఉండేవి. కనుమ రోజున ఎద్దులను పూజించడంతో ఆ ఒక్క రోజైనా వాటిని కష్టపెట్టకుండా ఉంచాలనే భావనతో బండ్లు కట్టకుండా చూసేందుకు ఆ రోజు ప్రయాణమే వద్దని చెప్పేశారు. ఒకప్పుడు ఎడ్ల బండిపైనే అందరూ ప్రయాణం కొనసాగించేవారు. ఏడాదిలో ఒక్క రోజైనా ఎద్దులకు విశ్రాంతి ఇవ్వాలనే గొప్ప ఉద్దేశం కారణంగా ఆ రోజు ఒక్కరోజైనా విశ్రాంతి ఇవ్వాలనే గౌరవానికి ప్రతీకగా కనుమను భావిస్తారు. అందువల్ల పశుపక్షాదులకు మనిషి జీవితంలో ఎంత ప్రాముఖ్యత ఉందో వివరించే పండుగగా ఈ రోజును చూపిస్తారు.